హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియోలో ఆ రిపోర్టర్ చేసింది రైటా రాంగ్ అనేది మీరే నాకు చెప్పాలి. ఏమొస్తుంది? ఇది ఎక్కడి నుంచి తయారు చేసారు? ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది అంత బన్ను అక్కడ నుంచే తీసుకుంటాం. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి కర్నూలు నుంచి. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తెచ్చేది? 2 రోజులైంది. 2 రోజులు. దీనికి ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటదా? ఉంటదన్న. వేర్ ఈస్ యువర్ ఎక్స్పైర్ డేట్? ఫ్రెండ్స్, మీరైతే వీడియో చూశారు కదా. అతను ఒక రిపోర్టరు వెళ్ళి ఒక బన్ అమ్ముకునే అతన్ని క్వశ్చన్ చేశారు. ఓకే, ఐఎమ్ అగ్రి. అతను ఎందుకంటే అతని డ్యూటీ అతను కరెక్ట్గానే చేశాడు. ఈ బన్ అయితే ఎవరైతే అమ్ముతున్నారో అతను ఒక ముస్లిం. సో వెనకాల ఐస్ క్రీమ్ అమ్మే బండి కూడా ఉంది. ఆ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అమ్మే వాళ్ళందరూ మాక్సిమం రాజస్థానీస్ ఉంటారు, వాళ్ళు హిందూస్ ఉంటారు. సో వాళ్ళని కూడా వెళ్ళి నువ్వు క్వశ్చన్ చేయాలి కదా, ఏంటి క్వాలిటీ ఏంటి, ఎలాంటిది, అసలు నువ్వు ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది అడగాలి కదా. మరి నువ్వు వాళ్ళని ఎందుకు అడగటం లేదు ఏంటి? సో ఇంకా ఉన్నాయి వీడియోస్ చూడండి, నేను పెడతాను, మీరు చూడండి. ఖచ్చితంగా చూసి ఇది రైటా రాంగ్ అనేది మీరే చెప్పాలి. आपका नाम क्या है? ఫ్రెండ్స్, ఆ రెండో వీడియో అయితే కూడా మీరు చూశారు కదా. చూడండి, మార్నింగ్ అతను ఒక బన్ అమ్మే అతన్నే అడిగాడు, మళ్ళీ ఆ నైట్ అయ్యాక కూడా మళ్ళీ బన్ అతన్నే అడిగాడు. చూడండి, మీరు కావాలంటే నేను తర్వాత ప్లే చేస్తాను. చూడండి, అతని వీడియోస్ అన్నీ కూడా ఒక బన్ అతని మీదే ఉన్నాయి. అంటే ఈ మార్నింగ్ నుంచి నైట్ వరకు నువ్వు ఇంకా వేరే వాళ్ళని ఎవరిని క్వశ్చన్ చేయవా? అంటే ఓన్లీ నీకు ముస్లిమ్స్ అయితేనే నువ్వు క్వశ్చన్ చేస్తావా? అంటే నేను అడిగేది ఏంటంటే, అక్కడ బ్యాక్ సైడ్ లో చూడండి, వీడియోలో షాపులు కూడా ఉన్నాయి, బజ్జీలు కూడా అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఏ నూనె వాడుతున్నారు, మీరు ఎలాంటి నూనె వాడారు ఏంటి అనేది మరి నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా. వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదు నువ్వు? మీరు అది చూశారు కదా వీడియో. అయితే నేనైతే మీరు హిందువుల్ని ఎందుకు అడగలేదు అనేది అయితే నా ఉద్దేశం కాదు. ఏంటంటే నువ్వు రిపోర్టర్ అయ్యి ఉండి క్వశ్చన్ చేస్తే అందరినీ చేయాలి కదా, ఒక్క ముస్లింనే అడగడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అనిపించి నేను వీడియో చేస్తున్నాను. అంతేగాని నాకైతే నువ్వు హిందువుల్ని ఎందుకు అడగలేదు, ముస్లింని ఎందుకు అడిగావు అనేది నాకైతే అలాంటి లేదు. మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి మనం అందరం ఒక ఐకమత్యంతో ఉండాలి కాబట్టి నేను ఆ మాట అడుగుతున్నాను. అంతేగాని ఒకసారి బ్యాక్ సైడ్ ఒక వెహికల్ వస్తుంది, అతను ఏ వేషధారంలో ఉన్నాడు అనేది మీరు చూడండి. ఒకసారి ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన ఎట్లా ఉన్నాడు. మనము పాకిస్తాన్కి వెళ్ళామా లేకపోతే పాకిస్తానే మనలోకి వచ్చిందా అనే పరిస్థితిలో మనకు కనిపిస్తా ఉంది. వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు. ఒకవేళ మనం వీడియో రికార్డ్ చేసే టైంలో కూడా వాళ్ళు మనని చాలా టార్గెట్ చేసి చూస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఒకవేళ వేషధారణ చూడండి ఎలా ఉందో. మనం ఇండియాలో ఉంటున్నాం, పాకిస్తాన్లో ఉంటున్నాం. ఏంటి బ్రో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది మా కల్చరల్లో ఒక భాగం ఆ డ్రెస్ అనేది, అంతే, వేరేదేం కాదు. అయినా నువ్వు అదర్ కంట్రీస్లోకి వెళ్ళి, ఇప్పుడు దుబాయ్లోకి వెళ్తే నీకు అందరూ ఆ డ్రెస్సింగ్ స్టైల్లోనే ఉంటారు. అంత మాత్రాన ఇప్పుడు దుబాయ్ ఇండియా అయిపోద్దా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బ్రో? అసలు పాకిస్తాన్ ఇండియా కలుపుతున్నావు ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు కానీ ఎలాగ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా కదా, ముస్లిమ్స్ హిందూస్ మధ్య ఏదో గొడవ పెట్టే రకంగా ఉన్నాయి నీ మాటలన్నీ. అది కరెక్ట్ కాదు బ్రో. నువ్వు ఒక రిపోర్టర్ అయి ఉండి ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే.